హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు పులావ్ రైస్ కోసం ఈ పోపు అయితే పెడుతుంది. సో పోపు ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం సైడ్కి తీసి పెట్టుకున్న ఆల్రెడీ ఉడికిన మటన్ని మళ్ళీ ఈ పోపులో వేసుకోవాలి. అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ముక్కకి కూడా మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది అన్నమాట. బగారా నానబెట్టిన రైస్లో నెక్స్ట్ ఇది పోపేసి ఇందులో వేస్తే ఉడికిన మటన్ ఆల్రెడీ బాయిల్ చేసి 4 విజిల్ తీసిన మటన్ ఇందులో వేసుకొని పోపులో మళ్ళీ మంచిగా రైస్ బాగా అవుతుంది. మటన్ కలిసి మటన్ తక్కువ అయిపోయి రైస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేస్తున్నాం. చూడండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 అవర్ నానబెట్టేసినాం బగారా రైస్. ఆల్రెడీ బాయిల్ అయిన మటన్లో రైస్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి ఫ్రెండ్స్ మనమైతే మంచిగా కలుపుకున్నాం. మంచిగా కలుపుకొని నీట్గా రైస్ విరగకుండా చూసుకోవాలి. మనం సైడ్కు తీసి పెట్టుకున్న సూప్ని మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. ఈ సైడ్కి పెట్టుకున్న సూప్ ఇందులో యాడ్ చేయడం వల్ల దీనికి మటన్ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది. మర్చిపోకండి, ఇది మాత్రం మీరు కంపల్సరీ సూప్ సైడ్కి తీసుకొని దాన్ని యాడ్ చేయడం వల్ల చాలు కదరా. చాలు. ఇలా బాగుంటుంది. మేమైతే గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే రైస్ కొంచెం పుల్లలు ఉండాలి కాబట్టి. నేను ఆల్రెడీ నానబెట్టినాం కాబట్టి గ్లాస్కి గ్లాస్ పోసినా సరిపోతుంది. 1/2 kg రైస్ తీసుకున్నాం. సో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినాం. ఓకేనా. లాస్ట్లో చివరాకర్లో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన నెయ్యి బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. రైస్ కావాలి ఊకే కలిపితే అది కొన్ని వాటర్ పడతాయి, ఇంకొన్ని వాటర్ పడతాయి. ఒక్కసారి వాటర్ వేసి